హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఎప్పుడు నీసు తిని 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 బోరు కొట్టి సో వంకాయ పచ్చడి అయితే చేసుకుందాం అనుకున్నాను. కానీ వంకాయ పచ్చడి ఉంది ఫ్రెండ్, నీసు గీసు ఏది పనికిరాదు. అందుకనేమో ఇదివరకు పెద్దోళ్ళు పచ్చళ్ళు తిని 100 సంవత్సరాలు గట్టిగా బతుకుతున్నారు. ఇప్పుడు మోసం తిని ఒళ్ళు తెచ్చుకుని మనం కనీసం 50 సంవత్సరాలు కూడా బతకలేకపోతే. సో ఎప్పుడేదైనా కానీ పెద్దోళ్ళు చెప్పింది మాట చెద్దన్నం మూట అంటారు కదా. పెద్దోళ్ళు తిన్న కూరలు కూడా, అప్పుడు తిన్న పచ్చళ్ళు కూడా అంత బలవని చెబుతారు ఈ పచ్చళ్ళ గురించి. అంతేలేండి, పాతకాలం పద్ధతి వేరు కదా. జొన్న కోళ్ళు, అదే రాగి ముద్దలు, ఆ లెక్క వేరు. మనం అంతా చికెన్ మటన్ తినేసి మన ఓదోళ్ళు వాళ్ళకి, అందుకని అంత ఒళ్ళు కూడా గట్టిగా ఉంటుంది. సో వాళ్ళు ఏ పనైనా కానీ గంటల తరబడి చేస్తారు, కానీ మనం టింగుమన పడిపోతాం ఆ పనిలో పని చేయలేక. దాని గురించే నేను చెప్పేది ఏంటంటే, పెద్దోళ్ళు చెప్పిన మాటే కాదు, పెద్దోళ్ళు తిన్న తిండి కూడా చాలా మంచిది. సో అదే ట్రై చేశారు. అప్పుడులో ఈ వంకాయ పచ్చడి ఎక్కువ తినేవాళ్ళంట. అందుకనే మా అమ్మ అయితే చిన్నప్పుడు చేసి పెట్టిన వంకాయ పచ్చడి అయితే గుర్తొచ్చేసింది. దానికైతే ప్రిపేర్ అయిపోయాను. వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. వంకాయలు అయితే స్టార్టింగ్ పొయ్యి మీద పెట్టుకుని శుభ్రంగా మాడగాల్చుకోండి, ఎందుకంటే లోపల మొత్తం బాగా ఉడికిపోయింది. వంకాయ తిన్నట్టుండదు, ఒక అమృతం తిన్నట్టు ఉంటుంది. సో వంకాయలు అయితే ఫస్ట్ అయితే కాల్చుకోండి. తర్వాత శుభ్రంగా నూనె పోసేసుకొని పచ్చిమిరకాయలు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత టమాటాలు కోసేసుకొని, పచ్చిమిరకాయలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఓకే, టమాటాలు అయితే ఫ్రై చేసుకునేటప్పుడు ఇక్కడే కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, చిన్నుల్లిపాయలు, చింతపండు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఏముండదండి, చాలా సింపులే, మన పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకున్నట్టే. కాకపోతే ఇంకా ఎగస్ట్రా ఏమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, ఉల్లిపాయలు అట్లాంటివి ఏమన్నా. సో మాకైతే ఉల్లిపాయలు అయితే నచ్చవు కాబట్టి ఇటువటికి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. తర్వాత మనం కాల్చుకున్న వంకాయలు నీట్గా అయితే కట్ చేసుకున్నాం. మరీ చిన్న చిన్నవి కట్ చేయమాకండి, కొద్దిగా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత పచ్చళ్ళలో స్మాష్ అయిపోతాయి కదా. సో వీలైనంత పెద్దగా కోసుకున్నారనుకో కొద్దిగా పచ్చడి కూడా నీట్గా ఉంటుంది. మరి చిన్న కోసుకుంటే ఏమైంది, చింతపండు పులుసు అయింది. అప్పుడు పచ్చడిలాగా అన్నంలో కలుపుకొని తిన్నాము, చేతిలో పోసుకొని జుర్రుకోవటమే. సో అందుకని కొద్దిగా పెద్ద పెద్దగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బాండీలో వేసుకొని, ఇందాక మనం టమాటాలు మగ్గబెట్టేసాం కదా, సో దాంట్లో అయితే వేసేసుకొని ఇంకాసేపు ఈ వంకాయలతో పాటు మగ్గబెట్టుకోండి. బాగా బాండీలో మగ్గబెట్టిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీకు ఓపుకున్నంత వరకు పచ్చడిని ఎప్పుడు రోల్లోనే నూరుకోండి, చాలా బాగుండిద్ది. మీరు అది కాదు ఒళ్ళు బద్ధకం అని చెప్పి మిక్సీలో వేసుకున్నారనుకోండి, అసలు దీని టేస్ట్ రుచి పచ్చి ఏముండదు. సో నేను అదే చెప్తుంది, పాతకాలం మనుషులు చేసినట్టే చేసుకున్నాం అనుకో తినడానికి చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం నేను మిక్సీలో వేయను, రోట్లో నూరటమే ఇష్టం. ఏ పచ్చడైనా కానీ రోట్లో నూరితే దాని టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో, రోట్లో వేసి నూరితే ప్రతిదీ పచ్చడిగా నూరుతాం కాబట్టి దాని ఫ్లేవర్ మొత్తం, ఆ పచ్చడి ఫ్లేవరు మనకు అర్థమైపోయింది, ఎంత బాగుందిరా ఈ పచ్చడి అని అనిపించేసింది. అదే మీరు మిక్సీలో వేసారనుకో ఇట్లా పేస్ట్ అవ్వదు కదా, కట్టింగ్ అవుద్ది. అది మీకు అర్థం కావట్లా, కట్టింగ్ అయినందువల్ల. సో ఏంటంటే దాని టేస్ట్ తగ్గిపోయింది. ఇట్లా అట్టే కాదు కదా, దీంట్లో ఫుల్గా స్మాష్ చేసేస్తాం. సో అందుకనే చెప్తున్నా నేను, రోల్లో నూరుకుంటే ఆ పచ్చడి టేస్ట్ వేరు, మిక్సీలో వేసుకుంటే మనం చెప్పిన విధంగా, అదే అనుకున్న విధంగా అయితే టేస్ట్ అయితే రాదు. సో ఎక్కువ నేను ప్రిపేర్ చేసేది రోలే పచ్చళ్ళకి. మీరు కూడా అదే ట్రై చేయండి. ఎవరి ఇష్టం వాళ్ళేండి, కొంతమందికి రోల్లో అంటే బాగా ఇష్టం. మ్యాక్సిమం ఎంతమందికి ఇష్టం వాళ్ళో తెలియదు, కానీ నాకు మాత్రం, మా ఇంట్లో వాళ్ళకి మాత్రం రోల్లో వేసి నూరుకుంటేనే పచ్చళ్ళు బాగా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే మాత్రం ఛానల్ ఫాలో అయిపోండి. హలో ఫ్రెండ్స్, ఆగండి ఒక్క నిమిషం, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే పచ్చడి తింటమే కాదు, పచ్చడిలో ఏదైనా టచింగ్ ఉండాలి కదా. సో బొచ్చి చేప ఫ్రై అయితే చేశాను. ఈ వీడియోకి ఆ వీడియో కూడా 2 ఎడిట్ చేసి పెడితే లెంత్ ఎక్కువ అయిపోద్దని నెక్స్ట్ వీడియో అయితే చేశాను. చేపల ఫ్రై చాలా టేస్ట్గా, సింపుల్గా, నీట్గా, నిదానంగా, చక్కగా చేసుకోవాలంటే నా వీడియో చూసేయండి.